నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. ఈ రోజు మనతో రమ్య గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే మౌనిక. ఎప్పటిలాగే వాళ్ళ ప్రాబ్లమ్ ని మనతో షేర్ చేసుకోవడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడతాం. అలాగే. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మ్యామ్. మీ పేరు? అనుష మ్యామ్. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నాది ఓల్డ్ సిటీ ఉప్పుగూడ మ్యామ్. ఓకే, రమ్య గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మ్యామ్. అనుష గారు చెప్పండి అమ్మా, ఏంటి మీ ప్రాబ్లం? మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్. Good afternoon అండి. వచ్చేసి అనుష. యాక్చువల్ గా నాకు మ్యారేజ్ అయ్యి 28 లో అయ్యింది మ్యామ్. ఓకే అమ్మా. సో మ్యారేజ్ 2008 లో అయ్యింది. అయితే అప్పటి నుంచి మాది యాక్చువల్ గా ఇది చీటింగ్ మ్యారేజ్ మ్యామ్. ఎట్లా? అంటే ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ కి ఇద్దరు వైఫ్స్ ఉన్నారని చెప్పలేరు. ఓకే. సో వాళ్ళ ఫ్యామిలీ కాకుండా ఏమంటారు, బాబు ఒక్కడి మంచిగా ఉన్నా పర్లేదు అని అనుకున్నాం మ్యామ్. సో ఆయన మెయిన్ మా హస్బెండ్ పెద్ద ఫ్రాడ్ ఉన్నాడు మ్యామ్. ఏ రకంగా? ఎట్లా అంటే ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు మ్యారేజ్ కి 30 tulas ఆఫ్ గోల్డ్ పెట్టారు మ్యామ్. ఎవరికి, మీకా అతనికా? నాకు. సో మ్యారేజ్ అప్పుడు 30 tulas ఆఫ్ గోల్డ్, మళ్ళీ ఒక ల్యాండ్ ఇచ్చారు. మళ్ళీ రీసెంట్ గా మా ఫాదర్ కి కోవిడ్ వచ్చినప్పుడు కొంచెం డెప్స్ అయినాయి మ్యామ్ మా పేరెంట్స్ కి. అయినప్పుడు మళ్ళీ ఏమైంది అంటే ఒక ల్యాండ్ ఉండే, ఆ ల్యాండ్ అమ్మేసి మా ముగ్గురు డాటర్స్ కి ఇచ్చారు మ్యామ్. సో ఈయన ఏం చేశానంటే అది మొత్తం తీసుకొని నన్ను బాబుకి నడవడం రాదు, మాట్లాడడు. సో నన్ను బాబుని రోడ్ పైన వదిలేసిండు మ్యామ్. ఎవరికో ఇచ్చేసిన డబ్బులు వాళ్ళు చేతులు ఎత్తేసిరు అంటే కూడా మా పెద్దవాళ్ళు వచ్చి ఆయనకి 4-5 times చెప్పారు మేడం. చెప్పినా వినలేదు. మళ్ళీ నాకు చెప్పకుండా జాబ్ లో నుంచి రిజైన్ చేసేయడం, నాకు చెప్పకుండా ఇల్లు ఖాళీ చేసేయడం. మళ్ళీ ఏమంటారు, ఇది రొటేషన్ అని మా దగ్గర నుంచి, మా రిలేటివ్స్ దగ్గర నుంచి, మా మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి 21 lakhs తీసుకున్నాడు మేడం. సో అవన్నీ పోయిన తర్వాత కూడా మేము మలక్పేట్ స్టేషన్ లో మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం మ్యామ్. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మేమిద్దరం ఒకటే ఆర్గనైజేషన్ లో వర్కింగ్. నేను ఒక స్ట్రేంజర్ లాగా చూస్తున్నాడు మ్యామ్. ఒక మెయింటెనెన్స్ ఇస్తలేడు, బాబుని అస్సలు పట్టించుకోవట్లేదు. మేము వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడదామంటే వాళ్ళ మేనమామయ్య ఒక ఆయన ఉంటాడు మ్యామ్. సో ఆయన ఆయననే మొత్తం ఈయన బ్రెయిన్ వాష్ చేసేసి నన్ను ఆయనని మొత్తం విడదీస్తున్నాడు మ్యామ్. వాళ్ళు ఉండేది మొత్తం అదే రేడియన్స్ లో ఉంటారు. సో మొత్తం ఆయనకి ఎంత పెద్ద ఫ్రాడ్ చేసినా గానీ ఆయనకే సపోర్ట్ చేయడము. మేము ఇంటి వరకు వెళ్తే వాళ్ళు ఫోన్స్ చేస్తే మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సరే అని మేము ఇంటి వరకు పోతే మేము వచ్చి కొట్టిపోతున్నాము, మర్డర్ చేయడానికి వచ్చినా అని కంప్లైంట్స్ ఇవ్వడము పోలీస్ స్టేషన్లలో పోయి. సో పోలీస్ వాళ్ళు కూడా మేడం దీనిపైన, నేను ఇచ్చిన కంప్లైంట్ పైన ఇట్లాంటి యాక్షన్ తీసుకోలేరు. వాళ్ళు ఇచ్చేదానిపైనేమో మంచి యాక్షన్ తీసుకొని మమ్మల్ని బ్లేమ్ చేశారు. సో దీనిపైన ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది మేడం. మార్చ్ ఆర్ ఏప్రిల్ లో ఎఫ్ఐఆర్ అయింది మ్యామ్. దాని తర్వాత మే మంత్ లో వచ్చేసి ఆయన గోల్డ్ మొత్తం వాళ్ళు పెట్టుకున్నాడు మ్యామ్. సో పోనీ అనేసి మా మమ్మీ వాళ్ళు రిలీజ్ చేయించినారు గోల్డ్. రిలీజ్ చేయించిన తర్వాత ఏమంటారు, నాది గోల్డ్ చేయకుండా నా రిలీజ్ చేయించుకున్నాడు. చేయించుకున్న 2 days కే నేను అడ్వకేట్ దగ్గర నుంచి నోటీస్ పంపించా. నోటీస్ పంపించిన తర్వాత దానికి ఇప్పటి వరకు ఒక రిప్లై లేదు మ్యామ్. మొన్న ఇది ఆయన వాంటెడ్ గా నాతో చెప్తున్నాడు మ్యామ్, కాలేజ్ లో మాట్లాడుతున్నాడు. మొన్న రీసెంట్ గా ఏమంటారు, బాబు బర్త్డే అయిన తర్వాత బర్త్డే కూడా ఒక విష్ చేయలేదు. నేను కాలేజ్ కి పోయిన తర్వాత నువ్వు అసలు ఫాదర్ పోయినా అది ఇది అంటే దాని నెక్స్ట్ సండే వచ్చేసి నన్ను బాబుని ఇది ఏఎంబి మాల్ కి తీసుకొని వెళ్ళాడు మ్యామ్. తీసుకొని వెళ్ళిన తర్వాత అంటే వెనకాల నుంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు కానీ నన్ను ఇంటి వరకు అయితే తీసుకొని వెళ్ళట్లేదు. సో ఎట్లా అంటే నన్ను ఒక కీప్ లాగా, అంటే వెనకాల నుంచి రిలేషన్ మెయింటైన్ చేయడం ఏంటి, నేను ఇంటికి ఏమో రావద్దు,
వెనకాల నుంచి ఏమో మంచిగా అంటే బాబుని బయటికి తీసుకెళ్లడం అట్లాంటివి అవుతుంది మ్యామ్. సో మొన్న November 4th వచ్చేసి మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఆయననే నాకు ఇంటికి రండి ఏమంటారు మా పిన్ని వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము మనీ తీసుకున్నాం కదా, ఏదో ఒకటి కూల్ గా మాట్లాడేసి సార్ట్ అవుట్ చేసుకున్నాం అంటే నేను మా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాను మ్యామ్. వెళ్ళిన తర్వాత పెద్ద ఇష్యూ చేయడము, దాని నెక్స్ట్ డే పోయి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడము, మళ్ళీ నేను కోర్టు అది ఇది అంటే తను చెప్తున్నాడు నిన్ను కోర్టు వరకు నేను తీసుకొని వస్తా, ఐ వాంట్ టు స్పాయిల్ యువర్ లైఫ్ అన్నట్టుగా చెప్తున్నాడు. సో దీనికి అసలు ఏమంటారు, నాకు నా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది మ్యామ్, కాకపోతే నాది ఎక్కడ సపోర్ట్ దొరకట్లేదు నాకు. ఇది కోర్ట్ అంటేనేమో చాలా లాంగ్ అయిపోతుంది. సో ఆయన అదే చెప్తున్నాడు కోర్టుకు వస్తే ఇది ఇయర్స్ ఆఫ్ టైం అవుతుంది, సో ఇంటికి వెళ్తానేమో ఇట్లా. సో దీనికి సొల్యూషన్ ఏంటి అనేది నాకు ఇక్కడ మెయిన్ గా ప్రాబ్లం వచ్చేసి ఏంటి అంటే మ్యామ్, బాబు నడవలేడు, ఆయనకి రెయిన్బో హాస్పిటల్ కి పర్ మంత్ ఐఎమ్ స్పెండింగ్ 25K ఆన్ హిమ్ మ్యామ్. సో హౌ మచ్ ఐఎమ్ ఎర్నింగ్ మీన్స్ ఓన్లీ 16K ఐఎమ్ ఎర్నింగ్ మ్యామ్. సో ఇప్పుడు మా పేరెంట్స్ నన్ను చూసుకుంటున్నారు, వాళ్ళకి బర్డెన్ అయిపోతుంది, మా పేరెంట్స్ మొత్తం ఇట్లా అన్హెల్దీ అయిపోతున్నారు మేడం. మా పెద్దవాళ్ళు ఎట్లా అంటే మా పెద్దవాళ్ళు ఎవరు మాట్లాడలేరు మ్యామ్, ఎంత మాట్లాడినా ఒక 4 to 5 times లాస్ట్ కి కమ్యూనిటీ హాల్ లో కూడా మాది పంచాయతీ అయినప్పుడు అడ్వకేట్ వచ్చి చెప్పాడు కూడా ఇప్పటి నుంచి మంచిగా లైఫ్ లీడ్ చేయండి అంటే ఐ డోంట్ నో వై హీస్ నాట్ యాక్సెప్టింగ్ మీ అని. అసలు ఆయన ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు మ్యామ్. వీళ్ళ ఫాదర్ తోటి అప్రోచ్ అవుదామన్నా అందరు ఫోన్స్ బ్లాక్, మేం ఫోన్స్ చేస్తే రెస్పాండ్ గారు, అక్కడి నుంచి నాకు ఒక్క కాల్ రావడం లేదు, బాబుని ఒక్కసారి కూడా చూడట్లేదు. ఇప్పుడు బాబుకి ఏమన్నా అయినా గానీ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మ్యామ్? 4 years మ్యామ్, ఇప్పుడు రీసెంట్ గా 4 years స్టార్ట్ అయ్యింది. సో ఎన్ని మెడిసిన్ వాడినా వాడికి ఎక్కడి నుంచి రిజల్ట్ లేదు. అప్పుడప్పుడు నేను మా కాలేజ్ కి తీసుకొని వెళ్తుంటాను మ్యామ్, ఆ కాలేజ్ లో తనని చూసి నెక్స్ట్ డే వాడికి ఫీవర్ రావడం, ఆ ఫాదర్ ఎఫెక్షన్ వాడికి కావాలి మ్యామ్. కాదమ్మా, ఇప్పుడు మీకు 2008 లో మ్యారేజ్ అయింది. 2018 లో మ్యామ్ 18 లో అయింది. 18 లో ఎప్పటిదాకా కలుసున్నారమ్మా? హార్డ్లీ 1.5 year మ్యామ్. 1.5 2020 లో బాబు వచ్చాడు, 22 నుంచి మాకు గొడవలు స్టార్ట్ అయింది మ్యామ్. అసలు లేనిపోని రొటేషన్, ఇది మొత్తము మనీ వల్ల ఏంది మ్యామ్. ఈయన మా మనీ తీసుకొని ఇంట్లో నుంచి 1 week వెళ్ళిపోయాడు మ్యామ్. ఒక్క నిమిషం అమ్మా, మీరు మ్యారేజ్ చేసుకున్నది 2018 లో, 2020 లో బాబు పుట్టాడు, ఒక 2 years కి లాక్డౌన్ వ్యవహారం స్టార్ట్ అయిపోయింది. 2022 వరకు కలిసి ఉన్నారా? 22 వరకు మ్యామ్. 4 years 22 వరకు కలిసే ఉన్నాం. 4 years కలిసి ఉన్నారు అతనితో? ఎస్ మ్యామ్. ఓకే. సో ఇక్కడ ఈ 4 years లో అతనికి ఫైనాన్షియల్ గా అప్పులు బాగా ఎక్కువ ఉన్నాయా? అప్పులు అనేది అసలు ఆయనది ఏంటో అర్థం అవ్వట్లేదు. అతనేం వర్క్ చేస్తాడు? మనీ ముందు అవినాష్ డిగ్రీ కాలేజ్ లో చేశాడు మ్యామ్ తిను, ఎల్వి నగర్. ఇప్పుడు వచ్చేసి జాగృతి డిగ్రీ కాలేజ్ లో నా మెమోస్ కూడా తీసుకొని నన్ను కూడా బాగా పెట్టుకున్నాడు. ఎంత సాలరీ వస్తుందమ్మా అతనికి? అతనికి 35 వస్తుంది మ్యామ్. మళ్ళీ ఇంకా వాళ్ళ ఇంట్లోనే ట్యూషన్స్ చెప్పుకుంటాడు ఆయన. సో నియర్ గా 55 to 60 వరకు వస్తుంది మ్యామ్. ఓకే. ఆస్తులు ఏమైనా ఉన్నాయమ్మా వాళ్ళకి? ఆస్తులు అన్నట్టుగా పెద్దగా ఏం లేవు మ్యామ్, కాకపోతే ఈయన డబ్బులు మాత్రం ఈయన దగ్గర ఎక్కడో. మరి ఏం చూసి 23 లక్షలు ఇచ్చారమ్మా మీరు? ఇంట్లో వాళ్ళు, మీ పిన్నులు, వీళ్ళు వాళ్ళు ఏం చూసి ఇచ్చారు ఇంత డబ్బు? ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నారు ఇవన్నీ? బడన్పేట్ లో మేము ఇల్లు చూసాం మ్యామ్. సో దానికి 50,000 పే కూడా చేసాము, ఆ రిసిప్ట్ కూడా నా దగ్గర ఉంది. 50,000 పే చేసిన తర్వాత డాడీకి వచ్చిన అమౌంట్ ఉంటుంది కదా ఫస్ట్ అడ్వాన్స్ మాకే ఇచ్చిండు. దాన్ని నెక్స్ట్ డే పోయి కట్టేస్తాము అనేసరికి ఈయన ఎటో వెళ్ళిపోయింది మ్యామ్. కాదమ్మా, ఇప్పుడు మీరు చెప్తున్న దానికి నాకు లాజిక్ సెట్ అవ్వట్లేదు. 4 years మ్యారిటల్ రిలేషన్ లో అతనికి వచ్చేదే 20-30 వేలు,
ఈ ఇంటి దగ్గర ఏవో ఆ, మ్యామ్. ట్యూషన్స్ చెప్తాడు, అవి ఇంటి ఖర్చులకే సరిపోతాయి. మీరు చెప్పిన డౌరీ ఏదైతే ఉందో అది స్త్రీధనం. ఇస్తానన్న హౌస్ లేదా ల్యాండ్ ఏదైతే ఉందో మీ పేరు మీద ఇచ్చారు, గోల్డ్ ఏదైతే ఉందో మీ దగ్గరే ఉంది, మీ పేరు మీద ఉన్నాయి. అవి తీసుకెళ్లి మధ్యలో మ్యామ్. ఒకసారి తాకట్టు పెట్టాడు. ఎందుకు అంటే ఇంటి అవసరాల నిమిత్తం. సరే, నువ్వు ఏదైనా లాస్ అయితే గోల్డ్ లాస్ అవుతావు. మళ్ళీ 23 మ్యామ్. లక్షలు అందరి దగ్గర నుంచి తెచ్చి ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఆ ఇల్లు ఏదో కొనడానికి అంటున్నావు. ఆ రకంగా చూసినా ఒక 2-3 లక్షలు టోకెన్ అమౌంట్, అగ్రిమెంట్ కలిపి 23 లక్షలు ఏ రకంగా ఇచ్చారు? మళ్ళీ దానికోసం ఆల్రెడీ పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి. ఇళ్ల మీదకెళ్ళి పంచాయతీలు పెడుతున్నారు. అతనేమో పిల్లోడిని చూడట్లేదండి అంటున్నావు. పిల్లోడిని చూడడానికి బయట తిరుగుతుంటేనేమో బయట ఊరుకోవట్లా. నువ్వు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చావా? ఆ, మ్యామ్. ఎక్కడ ఇచ్చాను. రిజిస్టర్ అయింది కంప్లైంట్? ఇది మలక్పేటలో అయింది మ్యామ్. ఎంతకాలం అయింది? ఎఫ్ఐఆర్ అయ్యిందా? ఎఫ్ఐఆర్ రీసెంట్ గా ఏప్రిల్ మంత్ లో అయింది మ్యామ్. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఒక్కసారి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ మ్యాటర్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అవ్వకుండా, అంటే మీరిద్దరు కలిసి ఉండడానికన్నా కౌన్సిలింగ్ జరగాలి, లేదా మీ ఇద్దరు ఏదైనా మ్యూచువల్ గా ఒక అగ్రిమెంట్ అనుకొని విడిపోవడానికన్నా జరగాలి. మీరేమో కలిసి ఉందాం అనుకుంటున్నారు, ఆయనేమో మీరు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిపోయారు కాబట్టి ఇలాంటి అమ్మాయి నాకు అవసరం లేదండి, నేను లీగల్ గానే చూసుకుంటానని ఆయన స్టాండర్డ్ గా కూర్చున్నాడు. మీరు ఆల్రెడీ ఇక్కడ తప్పని పరిస్థితుల్లో మీరు ఎఫ్ఐఆర్ చేయించారు. ఒక్కసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అవుట్ ఆఫ్ కోర్టు అతను తీసుకెళ్తాను, నా భార్య పిల్లలు నాకు కావాలి అనకుండా ఫోర్సిబుల్ గా కాపురాలు చేయించడం ఎవరి వల్ల కాదు. ఎందుకు అంటే Yes, ma'am. ఆల్రెడీ మీరు కేసు వేయడానికంటే ముందే అతను చేసిన అప్పులు గాని, మిమ్మల్ని హింసించిన మానసికంగా శారీరకంగా మిమ్మల్ని హింసించినవి గాని భరించలేకే కదా బయటకు వచ్చారు. అవును మ్యామ్. భరించలేకే మీరు కేసు ఫైల్ చేశారు. అటువంటి అప్పుడు మ్మ్. అతను నాకు భార్య కావాలండి అంటే నువ్వు ఏదైనా కండిషన్లు పెట్టావనుకో, ఆ కండిషన్లు యాక్సెప్ట్ చేసి నీకు నచ్చినట్టుగా మారటానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇక్కడ అబ్బాయి నాకు వద్దు మొర్రో అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. వెళ్ళనివ్వండి, ఏం అవును. చేసుకుంటుందో చేసుకోనివ్వండి, ఎప్పుడు తేలుతుందో తేలనివ్వండి. నాకు ఇప్పుడు డైవర్స్ అవసరం లేదు, ఈ అమ్మాయితో కాపురము అవసరం లేదు, సరదాగా కోర్టుల చుట్టూ తిరుగుతానని ఫిక్స్ అయిపోయాడు. మ్మ్. అలాంటి Yes, ma'am. వ్యక్తితో ఇప్పుడు నీకు ఏ రకంగా మీరు చెప్తున్న 23 లక్షలు గాని, మళ్ళీ ఇళ్ళకెళ్ళి దౌర్జన్యం చేయడం, అప్పులు అడగడం, కుదిరితే వాళ్ళు కూడా మీ మీద ఒక కేసు వేస్తారమ్మా. ఎప్పుడు కూడా ఇళ్ల మీదకి అప్పుల కోసం అని చెప్పి మీ అప్పులు తీర్చమని అడిగే రైట్స్, అలా ఇళ్ల మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయొద్దు. ఆహా, లేదు మ్యామ్, వద్దని కూడా చెప్పాము. సో మా డాడీ, మా పెద్దవాళ్ళు ఏమన్నారు తెలుసా? మీకు పోలీస్ ఇప్పటి స్టేషన్ లో వరకు ఒక్క అయిపోయింది. నిమిషం అమ్మా, మీరు కేసు పెట్టినాక పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ అయి ఉంటది కదా? ఆహా, కాలేదు మ్యామ్. ఎందుకని మీరు కౌన్సిలింగ్ ఎందుకు తీసుకోలేదు? ఎందుకని? కాలేదు మ్యామ్. ఏమంటారు, డైరెక్ట్ అసలు ఎఫ్ఐఆర్ అయ్యింది, వాళ్ళని పిలిచి మాట్లాడారు. కాకపోతే అక్కడ కూడా అగ్రి చెయ్యట్లేదు అన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అసలు మీరు So, కౌన్సిలింగ్ ఎందుకు ఆయనకి తీసుకోలేదు? interest లేదు వాళ్ళు కౌన్సిలింగ్ ఎందుకు తీసుకోలేదు మీరు? కౌన్సిలింగ్ అసలు మాకు చెప్పలేరు మ్యామ్. ఓకే, అసలు మీకు అక్కడ counseling మిస్ అన్నదే అయిపోయిందమ్మా. మాకు యాక్చువల్ గా మీకు కాపురం కావాలి అనుకుంటే 498 కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఉన్న రూల్స్ ప్రకారం ఖచ్చితంగా కౌన్సిలింగ్స్ జరుగుతాయమ్మా. మరి మీరు ఏమైనా లాక్డౌన్ లో కంప్లైంట్ ఇవ్వడం వల్ల అలా జరిగిందా ఏంటి అనేది నాకు అర్థం కాలే. మీరు కంప్లైంట్ ఇచ్చి ఎంతకాలం అయిందమ్మా? మొన్న రీసెంట్ గా మ్యామ్ 2023 ఏప్రిల్ లోనే ఇచ్చాను. ఏప్రిల్లో కౌన్సిలింగ్స్ ఉన్నాయి కదమ్మా. ఏమంటే నాకు ఇట్లా నా భర్తతో ఇట్లా హెరాస్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ తగ్గించి ఆయన కాస్త గట్టిగా వార్నింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇవ్వండి, మా ఇద్దరిని కలపండి అని కదా నువ్వు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. ఎస్ మ్యామ్. అలా ఇచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా భరోసాగా గానీ ఉమెన్స్ పోలీస్ స్టేషన్ కి గానీ పంపించి మీకు కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. ఆ కౌన్సిలింగ్ 2-3 లేదు. కౌన్సిలింగ్స్ ఉంటాయి. కౌన్సిలింగ్ ఫెయిల్ అయితే మళ్ళీ నీకు ఆప్షన్ ఇస్తారు, అమ్మ నువ్వు మరి కేసు పెడతావా, కాస్త గ్యాప్ తీసుకుంటావా అని. ఓకే. అప్పుడు కానీ నువ్వు మాకైతే కేసు పెడతానండి అన్నాక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. వన్స్ ఒకసారి ఎఫ్ఐఆర్ అయినాక మీరు ఇంకా లీగల్ గా చూసుకోవాల్సిందే తప్ప కౌన్సిలింగ్లు అనేవి ఆ కేసులో జరగవు. ఓకే. సరే, అది ఇప్పుడు రీసెంట్ గా ఎఫ్ఐఆర్ అయిపోయింది. అతనేదో Yes, ఇక ఏదో మాల్కి వస్తున్నాడు, తీసుకెళ్తున్నాడు షికార్లకి. అప్పుడైనా మీరిద్దరు మీ ర్యాపో ఏదో మెయింటైన్ చేసుకొని కలిసిపోవచ్చు కదా మీ ఆయనతో. అది కూడా చెప్పాను మ్యామ్. నా సిచ్యువేషన్ ఏంది వినయ్, ఇప్పుడు ఏమంటారు, బాబు ఫ్యూచర్ ఏంటి బాబు అసలు బాబు గురించి డాక్టర్స్ ఏం చెప్తున్నారమ్మా? నడవలేడు, మాట్లాడలేడు అంటున్నారు మీరు. అంటే తనకి అంటే ఫ్యూచర్ లో వస్తది, కాకపోతే మెడిసిన్ అయితే వాడాలి. AFO షూస్ కూడా ప్రిఫర్ చేశారు మ్యామ్.
సో ఈయనకి ఎక్కడ అంటే ఇప్పుడు స్వీకార్ ఉపకార్ దాంట్లో చూపించండి, మంచి మంచి హాస్పిటల్లో చూపించండి అంటే నేను రెయిన్బో హాస్పిటల్ చూపిస్తున్నాను మ్యామ్ లొకేషన్. ఓకే అమ్మా. ఎట్లా ఎందుకంటే కొంచెం చిన్నపిల్లోడు కాబట్టి ఇప్పుడు ట్రీట్మెంట్లు కరెక్ట్ గా వెళ్తే ఆ బోన్స్ అవన్నీ స్ట్రాంగ్ అవుతాయి, పిల్లోడు నడవడానికి Yes, ఎక్కువ ma'am. అవకాశం ఉంది. ఈ టైంలో మీరిద్దరూ విసుక్కుంటూ పోట్లాడుకుంటూ కోట్ల చుట్టూ తిరుగుతున్నారు, అది ఇంకా పిల్లోడి మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. బాగా ఇంపాక్ట్ పడుతుంది మ్యామ్. అవునమ్మా, మీరు సో మా కనీసం పెద్దవాళ్ళు మాల్స్ కి కూడా వెళ్ళినప్పుడు చెప్పారు పిల్లోడి గురించి ఆలోచించమని అనొచ్చు కదమ్మా. నేను అది కూడా చెప్పాను మ్యామ్, వాళ్ళని ఎంత రిక్వెస్ట్ గా చూపిస్తున్నాం గానీ అసలు వినట్లేదు మేడం. అసలు ఆయన ఇంటెన్షన్ ఏముందో అసలు ఎవరికి ఇంటెన్షన్ చెప్పట్లేదు. ఏముందమ్మా, ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా, అతనికి నువ్వు అవసరం లేదు. ఎస్ మ్యామ్. అతను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు. ఎందుకంటే పిల్లోడు కావాలి, భార్య కావాలి అనుకునే వాళ్ళు ఇలా బిహేవ్ చేయరమ్మా. నువ్వు అవును ఆల్రెడీ మ్యామ్. నువ్వేదో గొడవలోనో కంగారులోనో ఎమోషనల్లోనో నీకు జరిగిన హెరాస్మెంట్ కి నువ్వు కేసు పెట్టేశావు, అది నువ్వు కావాలని పెట్టలేదన్న సంగతి వాడికి తెలియట్లే. నువ్వు ఆ హడావుడిగా పెట్టేశావు, నువ్వు కౌన్సిలింగ్ కోసం వెళ్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు ఒక రకంగా. ఎస్ మ్యామ్. అసలు కౌన్సిలింగ్ ఒకటి ఉంటది అనేది కూడా నీకు ప్రాపర్ గా ఎవరు గైడ్ చేయలేదు. దానివల్ల ఏంటంటే అది తెలియలేదు ఫెయిల్ మ్యామ్. అయింది, ఆటోమేటిక్ గా కేసు రిజిస్టర్ అయింది. కేసు రిజిస్టర్ అయినాక నువ్వెంత నేనెంత అన్నట్టే ఉంది అతని బిహేవియర్. ఎస్ సో ఇప్పుడు మ్యామ్. మీకు ఏం ఆప్షన్ ఉందో చెప్తానమ్మా, మీరు కాసేపు సైలెంట్ Okay. ఉండండి, లాస్ట్ లో మాట్లాడతాను మీతో మళ్ళీ. ఓకే మ్యామ్. మౌనిక గారు, ఇట్లాంటి కేసెస్ మనం చూస్తే చాలా కేసులు కొంతమందికి అవగాహన లేక, లీగాలిటీ అవగాహన లేక లా మిస్యూజ్ అయిపోతుంది. యాక్చువల్గా మ్యారిటల్ రిలేషన్స్లో లీగల్గా దిగడానికి ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకు అంటే వన్స్ ఒకసారి లీగల్గా దిగారంటే ఆ కాపురాలు నిలబడవు. ఒకప్పుడు పెద్ద మనుషుల పంచాయతీ దగ్గరే మ్యాటర్స్ సెటిల్మెంట్ అయిపోవడానికి అవును. ఉండేది. లీగల్గా దిగిన తర్వాత కౌన్సిలింగ్స్లో కొంత భయపడి సెటిల్మెంట్లు జరిగేవి. ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఎప్పుడు ఎవ్రీ 5 ఇయర్స్కి ట్రెండ్ మారిపోతుంది లీగాలిటీలో కూడా. ఒక్కసారి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావా, ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళావా, ఇక అంతే. ఇక లీగల్గా చూసుకుందాం తప్ప, అంటే ఇంకా అది మ్యూచువల్గా విడిపోయే కాపురమో, సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే కాపురమో తప్ప మ్యాటర్ కలిసి ఉండడం అనేది జరగట్ల. మాక్సిమం వీళ్ళ మ్యారిటల్ రిలేషన్ చూస్తే 4 ఇయర్సే. ఈ 4-5 ఇయర్స్లోనే ఆల్రెడీ 4 ఇయర్స్లో డ్యామేజ్ అయిపోయింది. 1-1.5 ఇయర్ నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. లీగల్గా తెలియక కౌన్సిలింగ్ అని అడుగుంటే మేబీ అతనికి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే పిల్లోడు ఉన్నాడు, మెడికల్గా ఇంత ఎక్స్పెన్సెస్ అవుతాయి, వీళ్ళిద్దరూ అనుకుంటేనే కదా పిల్లోడు అవును. ప్రపంచం మీదకి వచ్చాడు. సో ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఓన్లీ తల్లి మీద తోసేస్తానంటే అది తనకు బర్డెన్ అవుతుంది. వాళ్ళు ఎంత ఉన్న వాళ్ళన్నా లేని వాళ్ళన్నా పక్కన పెడితే తండ్రి బాధ్యత కూడా ఆ పిల్లడికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ షేర్ చేసుకోవడం అనేది. అప్పులు పాలైపోయాను, నేను ఏదో గాలికి తిరుగుతాను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటే అది పాపమే ఒక రకంగా. లీగాలిటీ, క్రైమ్, పనిష్మెంట్ తర్వాత మాట్లాడదాం. మానవత్వం ఒకటి మాట్లాడుకోవాలిగా ఇందులో. తండ్రిగా నువ్వు చేయాల్సిన బాధ్యత చెయ్యటం లేదు. సో ఇక్కడ ప్రాసెస్కి వచ్చేసరికి తినకున్న రైట్స్ ఏంటి, ఒక్కటి మిస్టప్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏదో పని అయిపోద్ది అనుకుంటే పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుంటారు మేబీ, అయినా కూడా అతను విని ఉండకపోవచ్చు. అప్పుడు తనకున్న నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇక అలా ఖాళీగా కూర్చుంటే ఎప్పటికీ మారడు. ఇప్పుడు అతని ఎలిగేషన్ ఎలా ఉంటుందంటే, నువ్వు కేసు పెట్టావు కాబట్టి నీతో నేను కలవను. అదే కేసు పెట్టకపోతే కలిసేవాడు, అప్పుడు కలిసేవాడు కాదు. బ్లేమ్ తన మీద వేయడం అనేది టార్గెట్ అదొక ఇక్కడ. కారణమైన రీజన్ చూపించడానికి. సో ఇప్పుడు తెలిసి తెలియక ఆవిడ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు అద్దుగో నువ్వు వెళ్ళావు పోలీస్ స్టేషన్కి, ఏదున్నా లీగల్ గానే చూసుకో. వాడికి ఒక ఛాన్స్ కావాలి, ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేశాడు, ఆవిడని అడ్డంగా ఇరికిచ్చినట్టు. తను ఇన్నోసెంట్ గా మేబీ అసలు కౌన్సిలింగ్ అని ఈ రోజుల్లో ఏ యూట్యూబ్ కొట్టినా బోళ్ళ మంది అడ్వకేట్లు కుప్పలు తెప్పలు చెప్తున్నారు. ఇలా ఇలా ఉంటాయి. బేసిక్ లీగాలిటీ అనేది ఈ రోజున అందరికీ చిటికల మీద తెలిసిపోతుంది. బేసిక్ తన కనీసం అలా సెర్చ్ చేసుకున్నా ఓకే, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే కౌన్సిలింగ్ జరిగింది, ముందు దాన్ని యూజ్ చేసుకోవాలి నేను అని తను మేబీ ట్రై చేస్తుంటే మనకి 50-50 ఛాన్సెస్ ఉండేవి అక్కడ. ఎందుకంటే కౌన్సిలింగ్ లో కొంచెం స్ట్రాంగ్ గానే మాట్లాడతారు జెంట్స్ ని. ఏంటి బాబు పిల్లని భార్యని ఎట్లా వదిలేస్తానంటే కుదరదు కదా, పిల్లోడి రెస్పాన్సిబిలిటీ నీకు ఉంటుంది, కొంచెం లేదంటే కేసులు వేస్తే అరెస్ట్ చేస్తాం అటు ఇటు అంటారు. అరెస్ట్లు ఉన్నా లేకపోయినా కనీసం ఆ కౌన్సిలింగ్ అనేది వాళ్ళకి కొంత ఇంపాక్ట్ పడి కలవడానికి, ఏదన్నా ఇలాంటి కేసుల్లో రేర్ ఆఫ్ రేర్ కేసుల్లో కలవడానికి అవకాశం ఉండేది. ఇక్కడ కౌన్సిలింగ్ లేదు. నెక్స్ట్ ఏం జరిగింది, కేసు ఎఫ్ఐఆర్ అయిపోయింది. అతను దాన్ని అది ఛాన్స్గా తీసుకుని సైలెంట్గా కూర్చున్నాడు. కానీ ఎక్కడో అక్కడ ఎవడో ఒకటి తిడుతుంటాడుగా, పిల్లోడు ఏంటి, పిల్లోడు పరిస్థితి ఏంటని. ఆ సిచ్యుయేషన్లో 2-3 సార్లు మాల్కి తీసుకెళ్ళాడు తప్ప నిజంగా అట్లా మాల్కి వెళ్ళే ఉద్దేశమే అతనికి ఉంటే మిగతావి కూడా కన్సిడర్ చేసేస్తాడు. ఎందుకు ఆ కేసు పెట్టావు, అది విత్డ్రా చేసేసే, మన ఇద్దరం కలిసి పోని మా అమ్మ వాళ్ళతో పడట్లా, లేదా నాకు ఇట్లా అప్పులు ఉన్నాయి అంటున్నావు కదా అవి తీర్చేశాను, లేదా ఇక నుంచి తీర్చేస్తాను, నిన్నేం అడగను, మనం ఎట్లా ఒక ఫ్లాట్ ఏదో కొందాం అనుకున్నాం కదా నీకు ఎంత ఇవ్వాలి, జాయింట్గా లోన్కి వెళ్ళి ఏదో చేద్దాం, ఇలా ఏదైనా అని తన్ని ఒప్పించుకోవడానికి అవకాశం ఉంది. అది కూడా అతను చేయటం లేదు అంటే అతను ఈ బాధ్యతలు తీసుకోవడానికి ప్రెజెంట్ రెడీగా లేడు. మేబీ భవిష్యత్తులో తీసుకుంటాడా లేకపోతే వదిలేస్తాడా, ఈ రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ప్రెజెంట్ అయితే అతను ఈవిడ బాధ్యతలు ఏమీ తీసుకోడు, బాబు బాధ్యతలు తీసుకోవడానికి రెడీగా లేడు. మరి ఈవిడేం చేయాలి,
తనేమనుకుంటుందంటే అరే ఇద్దరం ఉంటే పిల్లోడు క్యూర్ అవుతాడు కదా, ఇద్దరు ప్రేమ దొరికిద్ది కదా అంటే కర్మ, మరి అట్లాంటి తండ్రి దొరికాడు. ఇద్దరు కలిపి కాపురాన్ని ఫెయిల్ చేశారు. ఎప్పుడు కూడా ఒక సైడే క్రూయల్ అని నేను అన్న. ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఇద్దరే, కాకపోతే కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయేమో. ఇక్కడ కేసులో మేబీ ఆయన ఎక్కువగా అప్పుల పాలైపోయి ఇవన్నీ హింసిస్తూ ఇవన్నీ కామన్ గా ఉండుండొచ్చు, కానీ ఓపిక పట్టి సర్దుకొని ఉంటే ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు. అంత ఓపిక పట్టాల్సిన అవసరం ఈ రోజు జనరేషన్ లో ఉన్న అమ్మాయిలకి లేదు కాబట్టి ఈవిడ ఆల్రెడీ బయటకు వచ్చింది, ఒక వాత పెట్టడానికి చూసింది, అది కాస్త రివర్స్ అయింది. ఇప్పుడు నాకు భర్త కావాలండి, పిల్లోడికి తండ్రి కావాలండి, ఆక్టూట్ అంటే అవ్వదు. ఆల్రెడీ ఆడు ఛాన్స్ తీసేసుకున్నాడు. ఛాన్స్ తీసేసుకున్నాక ఈవిడికున్న పరిస్థితి ఏంటి, బర్త్డేను కొంతకాలం తను ఫేస్ చేయడమే. అతనితో ఉండడం హెరాస్మెంట్ ఉంది, ప్రెసెంట్ బయటకు వచ్చింది కాబట్టి హెరాస్మెంట్ లేదు. ఇప్పుడు పిల్లోడిని పోషించడం ఎట్లాగా, అలా అని పిల్లోడిని తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తే అతను చూసుకుంటారో లేదో తెలియదు. ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఇంకా దారుణం. ఇలాంటి వ్యక్తికి 23 లక్షల దాకా అప్పులనో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అనో ఏదో సందర్భంలో గోల్డ్ అనో అలా ఇచ్చిన వాళ్ళు పిల్లోడి కోసం కొంత అయితే టైం స్పెండ్ చేసి కొంత పేమెంట్ స్పెండ్ చేస్తే ఫీల్ అవ్వకుండా, ఎలాగో ఈవిడే స్పెండ్ చేయాలి, ఈవిడే స్పెండ్ చేస్తుంది, ఈవిడికి వచ్చే 16,000 మిగతాది ఏదో తీసుకొని పేరెంట్స్ సర్దటం కానీ ఏదో జరుగుతుంది, వాళ్ళ నాన్నగారు లేకపోయినా కానీ ఉన్న ప్రాపర్టీస్లోంచి అప్పు చేసో ఏదో ఒకటి ఈవిడికి అన్నతల్లి కాబట్టి 100% పిల్లోడికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తుంది. అందుకే ఈవిడిని ఓపికగా చేస్తున్నందుకు ఈవిడికి అప్రిషియేట్ చేయాలి. అది తల్లిగా ఆవిడ బాధ్యత కరెక్ట్గా తీరుస్తుంది. ఇక తండ్రి ఫెయిల్ అయిపోయినట్టు. ఇక అట్లాంటి వ్యక్తి కోసం ఆలోచించి నా బర్త్డేని తీసుకోవాలి, పిల్లోడి బర్త్డేని తీసుకోవాలి అంటే ఈవిడ మానసికంగా వీక్ అయిపోద్ది. వద్దు, అసలు ఆ పాత్రే లేదు. లేనప్పుడు ఎలా బతుకుతాము అన్నట్లు తను డిసైడ్ అయ్యి ఈ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని కంటిన్యూ అయితే ముందు మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, నేను సింగిల్, నా పిల్లోడిని చూసుకోవాలి, ఇప్పుడు నేను చేయాల్సిన పని, నేను సింగిల్ అంటే బాగానే ఉంది. మరి ఆపోజిట్ లో మనిషి కనిపిస్తున్నాడు కదా, లేడు బతకడం వేరు, ఎదురుగా కనిపిస్తే హ్యాపీగా తిరిగేస్తున్నాడు అండి, అది తట్టుకోలేకపోతున్నానని ఒక ఫీలింగ్ ఉంటుంది. దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోమని చెప్తున్నా, వదిలేమని చెప్పట్ల. ఉన్నాడు అతను హ్యాపీగా ఉన్నాడు, అతను తిరుగుతున్నాడు, అతను రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదంటే మనమే వీక్ అవుతాం. ఎందుకంటే మన లీగాలిటీలో ఇట్లా వెంటనే చిటికలేస్తే పనులు అయిపోవు. అదేం పెద్ద మనుషుల పంచాయతీలో టీవీ షోలో కాదు గబుకుని కూర్చొని మీ ఒక్క కేసు డీల్ చేయడానికి, అక్కడ లాక్స్ ఆఫ్ కేసులు నడుస్తుంటాయి. సో ఇప్పుడు తనకున్న ఆప్షన్ ఏంటి, ఉన్నంతలో నేను నా పిల్లోడిని చూసుకోవాలి, ఇంకా వేరే ఆప్షనే లేదు అనుకుంటే ఆ చూసుకునేదేదో తనే చూసుకుంటుంది కాబట్టి హ్యాపీగా చూసుకోగలిగిద్ది. సైకలాజికల్గా ఇంపాక్ట్ తగ్గిద్ది, కొంత హెరాస్మెంట్, తను ఫీల్ అవుతున్న లోన్లీనెస్ ఇవి తగ్గడానికి అవకాశం ఉంది. అలా తగ్గినప్పుడు తను స్ట్రాంగ్ అవుతుంది మెంటల్గా. అలా స్ట్రాంగ్ అయినప్పుడు తను కరెక్ట్ డెసిషన్స్ తీసుకోగలిగిద్ది. ఈ కేసులో తను చేయాల్సిన పని అది. సో ఇప్పుడు ఒకవేళ కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తే తనకున్న లీగల్ ఆప్షన్స్ ఏంటి, ఏం చేయాలి? ఇప్పుడు తను ప్రొటెక్ట్ చేసుకుంది, పిల్లోడిని ప్రొటెక్ట్ చేసుకుంటుంది, అవి వీక్ అయిపోతుంది మానసికంగా. అతను ఏమీ చెయ్యట్లా, అతను పట్టించుకోవట్లా, అతను ఉండడు. ఇప్పుడు మనకు తెలుస్తున్న సీన్ ప్రకారం అతను ఉండాల్సిన అవసరం అతనికి లేదు, అతను చీటర్. అట్లాంటి వ్యక్తిని నేను ముందు స్ట్రాంగ్ అయ్యి ఎట్లా అటాక్ ఇవ్వాలని చూడాలి. తను స్ట్రాంగ్ అవ్వకుండా అటాక్ ఇచ్చినా అది పిచ్చి ఫైటింగ్ లాగా ఉంటుంది. రేపొద్దు కోర్టులు నేను అడ్వకేట్లను తిట్టుకోవడం తప్ప ఏముండదు. ముందు డెసిషన్ పర్ఫెక్ట్గా తీసుకుంటే నెక్స్ట్ స్టెప్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ టైంలో తను వేసేసిన మిస్టేక్, అలా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి నాకు అవ్వలేదండి అంటుంది. అదే తను కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే ఇదే ప్రాపర్ వే. కౌన్సిలింగ్ తీసుకునేది, ఫెయిల్ అయితే కనుక ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేసేది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, అయ్యో బాబోయ్ అతను రావాలి, అతను లేకపోతే కాపురం లేదా అని అనుకోకూడదు. ఎలాగో నిలబడని కాపురం. అప్పుడు తను వీక్ అవ్వడం కంటే ఇప్పుడు లీగల్ అటాక్ స్టార్ట్ చేయడం. డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ చేస్తే తిను ఆల్రెడీ జాబ్ చేస్తుంది కాబట్టి తనకు మెయింటెనెన్స్ రాదు. ఓకే, అతనికి మెయింటెనెన్స్ ఈవిడ కంటే డబలో ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా తను కూడా మెయింటెనెన్స్ అడగొచ్చు. ఇస్తుందా ఇవ్వదా అని కోర్టు ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మెయింటెనెన్స్ చాలా గట్టిగా ఆర్డర్ చేస్తున్నారు. దాంతోపాటు బాబుకి హెల్త్ బాగాలేదు, తను మెడికల్ రిసిప్ట్స్ అన్ని జాగ్రత్త చేసుకొని వాటిలన్నిటితో కలిపి మెయింటెనెన్స్ కేసు కనుక ఫైల్ చేస్తే ఖచ్చితంగా బాబుకి మెడికల్ బిల్స్తో పాటు తన పోషణ నిమిత్తం రావాల్సినవి అన్నీ కూడా ప్రాపర్గా వస్తాయి. అవి కట్టలేక సెటిల్మెంట్ చేసుకుంటారు ఇట్లాంటి వ్యక్తులు. ఈచ్ కేసు డిఫరెంట్ అండి. ఇప్పుడు ఈ కేసులో మనం కరెక్ట్గా కొట్టాలంటే నువ్వేం చేసుకుంటావో చేసుకో అనటం వేరు. చాలా మంది అనుకునేది ఏంటంటే కోర్టులకు వెళ్తే సంవత్సరాల తరబడి పడతాయి అంటే మరి పడతాయి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ నడుస్తున్నాయి అక్కడ. అలా పడతాయి కదా అని మనం ఖాళీగా సంవత్సరాల తరబడి కూర్చోవడం కంటే పిటిషన్ వేసేసి ఉంటే నడుస్తుంది ఉంటుంది కదా, దాని రిజల్ట్ వచ్చిన రోజు మీకు హ్యాపీ అనిపిస్తుంది. అప్పటిదాకా ఓపిక పట్టాలి. మనం ఖాళీగా కూర్చోవడం కంటే మన దగ్గర ఉన్న ఆ లీగల్ ప్రాసెస్ వాడుకుంటే కనుక అతనికి అటాక్ ఎక్కువ ఉంటుంది. మీకు రూపాయి ఖర్చు అయితే వాళ్ళకి 2 రూపాయలు ఖర్చు అవుతుంది. అది అవ్వాలి కదా. ఒక అమ్మాయికి తనకున్న హక్కులు, పిల్లోడు బాధ్యతలు పట్టించుకోకుండా అతను తిరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి హక్కులు వాడుకోవాలి కదా.
అవి వాడుకుంటే అతనికి కరెక్ట్గా పనిష్మెంట్ పడడానికి అవకాశం ఉంది. పనిష్మెంట్ అంటే తీసుకెళ్లి జైల్లో వేయడం కాదు, కాంపెన్సేషన్ పే చేయటము లేకపోతే మెయింటెనెన్స్లు ఇవ్వడం అనేది పెద్ద పనిష్మెంటే. అది ఇవ్వలేక సెటిల్మెంట్లు చేసుకుంటున్న వాళ్ళు బోల్డ్ ఉన్నారు. ఈ సిచ్యువేషన్లో ఎలా రావచ్చు? ఒకటి, కలిసి ఉండడానికి అవకాశం ఉంది. రెండు, బల్క్గా ఏదైనా పర్మనెంట్ ఎలిమినీగా ఓ 20 lakhs 30 lakhs వాళ్ళ వాళ్ళ రేంజ్లో ఓ 10 lakhs ఏదో ఒకటి ఇచ్చి తనని ఒప్పించుకొని మ్యూచువల్ సెటిల్మెంట్కి వెళ్ళిపోవడానికి ఒక ఆప్షన్ ఉంది. అనుష గారు, అమ్మ ఇప్పుడు దాకా చెప్పింది కొంత ఐడియా ఉంది కదా, మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు ఎలాగో ఈ బాధ్యతలు తప్పవండి, మీరు ఎలాగో చేయాల్సింది చేస్తున్నారు. అతని బ్రెయిన్ మారిపోయి అతను మంచోడైపోయి అతను మిమ్మల్ని బాధ్యతగా చూసుకుంటాడంటే నేను నమ్మను. కాబట్టి మీరు కూడా అటువంటి డిప్రెషన్ మాటలు లేకపోతే చేతకాని మాటలు ఆపేయండి. ఎందుకంటే మీరు ఒక పర్ఫెక్ట్ ఉమెన్, పర్ఫెక్ట్ మదరు, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు. మీ పుణ్యం ఎక్కడికి పోదు, మీ బాధ్యత వల్ల మీకు అంతా మంచే జరిగిద్ది. మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు మీ జీవితాన్ని ఆడుకున్న వ్యక్తిని ఏం చేసుకుంటావో చేసుకో, నువ్వేమీ చేయలేవో అంటున్నారు చూసారా, దానికి తగ్గది ముందు డొమెస్టిక్ వైలెన్స్ మెయింటెనెన్స్ కేసులు ఫైల్ చేయండి అమ్మా. ఆల్రెడీ 498 కూడా వేశారు. వీటిలో మీకు 100% రిజల్ట్ వస్తుంది. వీటిలో మీరు ఇంటీరియర్ మెయింటెనెన్స్ అని ఒకటి ఉంటుందమ్మా, అది కూడా ఫైల్ చేయండి. ఇంటీరియర్ మెయింటెనెన్స్ అంటే కేసు తేలడానికి మీకు 3-4 years పట్టినా మధ్యలో ఒక 6 months నుంచి 1 year లోపే మీకు ఈ మెయింటెనెన్స్ అనేది అలాట్ అవుతుంది. మీ పిల్లోడికి ఇప్పుడు మీరు విడిపోయిన దగ్గర నుంచి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయిని క్యాల్కులేట్ చేయండి. రిసిప్ట్లు, మెడికల్ అన్ని క్లెయిమ్ చేసుకునే రైట్స్ మీకు ఉంటాయమ్మా. నేను మ్యాక్సిమం కేసుల్ని ఎక్కువ ఎంకరేజ్ చెయ్యను, కానీ మీ కేసులో ఇది 100% వెయ్యాలి. లేట్ అవుతుంది అని అనే వాళ్ళకి మీరు సమాధానం చెప్పండి తల్లి. కొంచెం రెగ్యులర్గా మీ అడ్వకేట్ ప్రాపర్గా వెళ్తూ ఉంటే మెయింటెనెన్స్ కేసులు అయితే ఫాస్ట్గానే అలాట్ అవుతున్నాయి అమ్మా. ఇవాళ ఖాళీగా కూర్చొని 1 year కంప్లీట్ చేసావు కదా, అదేది ఇప్పుడు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్కి ఆ అమౌంట్ అంతా మీరు పిటిషన్ వేసిన దగ్గర నుంచి క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఖచ్చితంగా అది ఫైల్ చేయండి అమ్మా, మీకు 100% రిజల్ట్ వస్తుంది. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో లీగల్గా వెళ్తే చాలా డిలే అవుతుంది అనేది చాలా మంది అపోహ అండి. ఖాళీగా కూర్చోవడం కంటే కనీసం లీగల్గా వెళ్తే వాటి మనని అవి జరుగుతూ ఉంటే అవతల వ్యక్తికి చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఎవరైనా మన మీద కేసు ఇస్తే మనం ఖాళీగా కూర్చుంటాం, ఆ టెన్షన్ పడుతూ ఉంటాం కదా, ఆ టెన్షన్ అనేది కామన్గా ఎవరికైనా ఉంటుంది. ఇలా కనీసం లీగాలిటీ వాడుకొని కొంత 100% రిజల్ట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఓకే రమ్య గారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ.